తూర్పు గోదావరి కంబాల శ్రీనివాసరావు నేతృత్వంలో బీజేపీ బలోపేత కార్యక్రమం గోక్కవరం తంటికొండ రోడ్డులోని సీఎండీ లేఅవుట్ ప్రాంగణంలో గురువారం బీజేపీ బలోపేతానికి సంబంధించి రామసేన అధ్యక్షుడు బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాజానగరం, జగ్గంపేట, రంపచోడవరం నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకులు, రామసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ బీజేపీని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి తీసుకురావాలంటే నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ బలం రోజురోజుకు పెరుగుతోందని, గ్రామ స్థాయిలో నుంచి వలసలు బీజేపీలోకి వస్తున్నాయని తెలిపారు. ప్రతి కార్యకర్త పార్టీ విజయానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. జగ్గంపేట, రాజానగరం, అల్లూరు సీతారామరాజు ఈ నియోజకవర్గాల్లో చాలా విశిష్టమైన సేవలు చేయడం మొదలుపెట్టాను. అది చూసిన మన రాష్ట్రానికి సంబంధించిన ఉపాధ్యక్షులైనటువంటి సూర్యనారాయణరాజు గారు కాకినాడ నుంచి వచ్చి, శ్రీనివాసరావు గారు మీరు చాలా బాగా చేసి పెడుతున్నారు, సమాజం యొక్క సేవను బాగా చేస్తున్నారు, మానవత్వం పేరుతో చేస్తున్నారు, మీరు చాలా చోట్ల కూడా మీరు నరేంద్ర మోడీ గారు అంటే మీకు చాలా ఇష్టం అని చెప్పారు, నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తితో మీరు ఈ సేవలని చేస్తున్నారని చెప్పారు, అటువంటప్పుడు మీరు రాజకీయాల్లోకి రావాల్సిందని చెప్పి అప్పటి ఉపాధ్యక్షుడు అయినటువంటి సూర్యనారాయణరాజు గారు ప్రత్యేకించి నన్ను అభినందించి నన్ను ఆహ్వానించారు పార్టీలోకి. అప్పటి నుంచి నేను పార్టీలోకి రావడానికి అన్ని రకాల నిర్ణయాలు పెద్దలందరినీ కూడా సమాయత్తం చేసుకుని డిసెంబర్ 25, 2024లో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారి చేతుల మీదుగా కండువా కప్పుకుని భారతీయ జనతా పార్టీలో 30,000 సభ్యత్వాలు చేసి, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 30,000 సభ్యత్వాల హైయెస్ట్ నెంబర్ నాదే చేసి, సభ్యత్వాలు చేయడం అంటే చాలా క్రిటికల్ ఇష్యూ. ఓటీపీ అడుగుతారు, ఓటీపీ అడిగినప్పుడు చెప్పడానికి ఎన్నో రకాల సమస్యలు. కానీ విజయనగరం